హలో డియర్ ఆస్పిరెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఏంటి? డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో భాగంగా ఏం కోర్సులు ఉంటున్నాయి? కేవలం ఐఏఎస్ మాత్రమే ప్రిపేర్ అవుతారా? ఆల్టర్నేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ మల్టిపుల్ ఏమన్నా ఉండబోతున్నాయి? ఏంటి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అనేది అంటే ముఖ్యమైన కెరీర్ గైడెన్స్ ఏంటి అనేది మన కేపీ సార్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా మనం ఏమేమి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము, ఇంకా మనం భవిష్యత్తులో ఎటువంటి విజనరీ ప్రోగ్రామ్స్ ఇందులో భాగంగా తీసుకెళ్ళబోతున్నాం ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఆన్గోయింగ్ ట్రెండ్. ఎస్ సార్. యాక్చువల్గా మనం ట్రెండ్ సెట్ చేసాం, ట్రెండ్ ఫాలో కాదు. ఇప్పుడు 2017లోనే ట్రెండ్ సెట్ చేసాం. ఎస్. అండ్ ఈ అంటే డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ అనేది. సో ఈ దీనికి రీజన్ ఏంటి అంటే, యూజువల్గా స్టూడెంట్ ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి దానికి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి దాంట్లో నుంచి లెసన్స్ నేర్చుకుని సెకండ్ అటెంప్ట్ ఇచ్చి థర్డ్ అటెంప్ట్ ఇచ్చి ఓవరాల్గా క్వాలిఫై అయ్యేటప్పటికి 27 ఇయర్స్ వస్తుంది. అంటే మీరు బీటెక్ 22 ఇయర్స్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ స్పెండ్ చేస్తే అప్పుడు మీరు సివిల్ సర్వీస్లో ప్రవేశిస్తున్నారు. సో ఈ 5 ఇయర్స్ ప్రిపరేషన్ అనేది దాని నుంచి ముందే ప్రిపరేషన్ మొదలు పెట్టేసుకుంటే మనం స్టూడెంట్ డిగ్రీ అయిపోగానే వెంటనే ఆ డిగ్రీ అయిపోయిన ఒక 1 ఇయర్ తర్వాత కనుక అటెంప్ట్ ఇస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన అనిమేష్ ప్రధాన్ ఆయన ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ సాధించాడు. సో ఈ ప్రాసెస్లో చూసినప్పుడు మన లాస్ట్ ఇయర్ 153 ర్యాంకర్లు ఉన్నారు. వీళ్ళలో కనీసం 10 మంది మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించారు. అండ్ ఇందులో కనీసం ముగ్గురు, ఈ 10 మందిలో ముగ్గురు డిగ్రీ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. అంటే ఏంటి, కాకపోతే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఏంటి అంటే నువ్వు డిగ్రీ కోసం ఒక కాలేజీకి వెళ్ళాలి, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కోసం ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఇట్లా డిగ్రీ అయిపోయి ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేసాం, 2017 నుంచే డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది కూడా మొదలుపెట్టాం. సో దీనివల్ల ఏమవుతుంది, మొత్తం ఆల్మోస్ట్ మనకి సివిల్ సర్వీస్లో 15 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 15 రకాల సబ్జెక్టులని సంవత్సరానికి 5 సబ్జెక్టులు మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకుంటూ 3 సంవత్సరాల్లో 15 రకాల సబ్జెక్టులని వీళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతారు. కోర్ సబ్జెక్టు, నాన్ కోర్ సబ్జెక్టు ఈ రెండింటినీ కలిపి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్ సబ్జెక్ట్ అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉపయోగపడేది, అండ్ నాన్ కోర్ సబ్జెక్ట్ అంటే ఓన్లీ మెయిన్స్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్. సో ఈ వీటన్నిటినీ కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి మొత్తం చదవడం జరుగుతుంది, రివిజన్ చేయడం జరుగుతుంది, అండ్ దానికి సంబంధించిన ఆన్సర్ రైటింగ్ జరుగుతుంది. డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక 1 ఇయర్ పాటు రివిజన్ చేసుకుని దాన్ని ఆ తర్వాత డైరెక్ట్గా అటెంప్ట్ ఇచ్చేస్తే 22 సంవత్సరాలకే మొదటి ప్రయత్నంలోనే నువ్వు ఐఏఎస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా నీకు 38 సంవత్సరాల కెరియర్ ఉంటుంది. కాబట్టి డిగ్రీ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం అనేటటువంటి ఒక పద్ధతిని కనుక మీరు పెట్టుకుంటే, అంటే మీ లక్ష్యం ఐఏఎస్ అయినప్పుడు మీరు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించకూడదు. ఈ అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. దిస్ ఈస్ వాట్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్. ఐఏఎస్ ఫౌండేషన్తో పాటు ఇంకా మనం సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్కి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్స్ ఇవి అప్లై చేయడానికి, దాంతోపాటు క్లాట్ క్యూట్ ఎగ్జామ్స్కి, ఇంకా బ్యాంకింగ్ అండ్ ఐబీపీఎస్ ఇవి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి, ఈ రైల్వే ఎగ్జామ్స్కి, ఇవి ఇలా అన్నిటికీ కూడా మనం ఒక యాప్టిట్యూడ్ ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నాం సార్. అండ్ దీనిలో ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తున్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు, హైయర్ సెకండరీకి కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కెన్ బి క్లియర్డ్ త్రూ దిస్ ఫౌండేషన్, మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్. ఇది మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ద్వారా పిల్లలకి కెరీర్ ఓరియంటేషన్, ఎవరైతే ఐఐటి నీడ్ లేదు అనుకుంటున్నారో, దానివల్ల కెరీర్ లేదు అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం. ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ విల్ సూన్ గివ్ బెస్ట్ రిజల్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఓన్లీ అకాడమిక్ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా మన మొత్తం ప్రోగ్రామ్ ఎలా చేసాం, కరికులర్ యాక్టివిటీ అంటే సబ్జెక్ట్ చెప్పడం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, కో కరికులర్ యాక్టివిటీస్. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా స్పోర్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి మన దగ్గర అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, తర్వాత మిగతా అథ్లెటిక్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఈవెన్ నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకుంటారు మన వాళ్ళు. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. అలాగే కో కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుంటాం, మాక్ పార్లమెంట్ నిర్వహిస్తుంటాం, మాక్ ఎలక్షన్స్ చేస్తుంటాం, అలాగే ఎంయుఎన్ మాక్ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా స్టూడెంట్ ఏదైతే చదువుతాడో ఆ చదివిన దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటాడు. కాబట్టి
ఈ ఓవరాల్గా చూసినప్పుడు మనకి స్టూడెంట్ అన్ని రకాలుగా సమగ్రంగా మానసికంగాను అలాగే విద్యాపరంగాను అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కరిక్యులర్ యాక్టివిటీ, కో కరిక్యులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఈ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్ చదువు నేర్చుకుంటాడు, అలాగే సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తాడు, వ్యక్తిగతంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు. ఇది సార్ మన ఓవరాల్ 360 డిగ్రీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ద్వారా మనం అందించబోతున్నాం పిల్లలకి. ఇది పేరెంట్స్ అండ్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎలా ఉంది ఒకసారి మా క్యాంపస్ విజిట్ చేయండి. శంషాబాద్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, కేపీఐఎస్ శంషాబాద్ క్యాంపస్ అని కొడితే మీకు అడ్రస్ వస్తుంది. ఆ లొకేషన్ ఎగ్జిట్ నెంబర్ 16 పక్కన ఉంటుంది మన ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చూద్దాం ఒకసారి ఎలా ఉంది అని ఆలోచిస్తున్న వాళ్ళు, నీట్ జేఈలో లాంగ్ టర్మ్ వెళ్ళడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, లేదా అందులో సీట్ రాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒక ఆల్టర్నేట్ కెరీర్ ఎలా ఉందో చూడండి. ఆటోమేటిక్గా ఇతర కెరీర్ ఆపర్చునిటీస్ కన్నా కూడా ఇంకా మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పర్సనాలిటీ ఓరియంటేషన్తో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.